ఒకప్పుడు ఏ ఇంట్లో చూసినా మొత్తం ఉమ్మడి కుటుంబంలా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ఉమ్మడి కుటుంబమే దొరకట్లేదు. దానికి కారణం ఉద్యోగం కావచ్చు, ఆస్తి తగాద కావచ్చు, ఈగో కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు. ఏదైతేనేం మనం మన కల్చర్ కి దూరం అయిపోయాం. అలాంటి ఈ రోజుల్లో సార్ వాళ్ళు ఉమ్మడి కుటుంబాన్ని గుర్తు చేశారు. రీసెంట్ గా సార్ వాళ్ళు మన స్టోర్ కి వచ్చి మన కొత్త ఇంటికి కొత్త ఫర్నిచర్ కావాలని అడిగితే సార్ వాళ్ళని మన స్టోర్ మొత్తం తిప్పి దగ్గరుండి మరీ ఫర్నిచర్ సెలెక్ట్ చేసి వాళ్ళ ఇంటికి డెలివరీ పంపించాం. లేదు ఈసారి నేను కూడా డెలివరీకి వెళ్ళిన. ఎందుకంటే వాళ్ళని చూస్తే బాగా డబ్బున్నోళ్ళలాగా అనిపించారు. మనుషులకి విలువనియ్యరు. డెలివరీ అయినప్పుడు ఏదైనా మిస్టేక్ అయితే అంతే ఇక. అందుకే ఏ మిస్టేక్ జరగకుండా చూసుకోవడానికి నేను వెళ్ళిన. కానీ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కలిసాక వాళ్ళ గురించి నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడుతున్నారు. ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేసే వాళ్ళని ఒక్క మాట కూడా అనట్లేదు. వాళ్ళ ఇంట్లో పని వారితో సహా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. మన డెలివరీ బాయ్స్ తో కలిసి చైర్స్ కూడా మోసారు. ఇన్ని విలువలతో కూడిన జీవితం వాళ్ళకి రావడానికి కారణం బహుశా వాళ్ళ ఉమ్మడి కుటుంబమే కావచ్చు. ఏదైతేనేం ఈ రోజు నా డే ఫుల్ఫిల్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్ ఫ్రమ్ శ్రీనివాస ఫర్నిచర్స్.